గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను మీ కిరణ్ సార్ని. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ పరంపర కొనసాగుతుంది. సో తెలంగాణలో ఇటీవల గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే అనుబంధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా విడుదలైంది. అయితే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకు 2వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 20వ తారీఖు వరకు అప్లికేషన్ డేటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఉందండి. ఆ తర్వాత గ్రూప్ 1 సంబంధించి త్వరలో అప్లికేషన్ డేట్ ప్రారంభం కాబోతుంది. అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎండోమెంట్ దేవాదాయ శాఖ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చి ఉన్నది. కాబట్టి ఇంకా మరిన్ని నోటిఫికేషన్లు 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర పోస్టుల నోటిఫికేషను జూన్ 2 లోపు ఖచ్చితంగా వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరికొన్ని నోటిఫికేషన్లు ప్రభుత్వము గ్రూప్ 2 ఇవ్వడానికి ఆస్కారం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చి తీరుతుంది. అయితే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ సంబంధించి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలుగు మీడియంలో మీకు అత్యంత ఆదరణ పొందిన పుస్తకంగా నా కిరణ్ సార్ పాలిటీ బుక్ తెలుగు మీడియం పుస్తకం ఉందండి. అయితే ఈ తెలుగు మీడియం పుస్తకం ఉన్నంత సఫిషియెంట్గా మనకి ఇంగ్లీష్లో పుస్తకాలు లేవు. ఇంగ్లీష్ మీడియంలో మనకు ఒక పుస్తకం ఉంది, లక్ష్మీకాంత్ పుస్తకం. అయితే ఆ లక్ష్మీకాంత్ అనేది సివిల్ సర్వీస్ కోసం రాయబడిందండి. స్థానిక అంశాల పైన, అంటే ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం కానీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం కానీ, తెలంగాణ మున్సిపల్ చట్టం కానీ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు, స్థానిక అంశాలకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే మనము ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏవైతే 1-2 ఇంగ్లీష్ మీడియం, ఒక పుస్తకం ఇంగ్లీష్ మీడియం ఉందో అది జాతీయ అంశాలని ప్రాధాన్యత ఇస్తుంది. అయితే మనం స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు మీడియంలో ఎలా అయితే నా పుస్తకము విజయవంతమై ప్రతి అభ్యర్థి చేతిలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 పాలిటీ పుస్తకాలు ఉంటే కంపల్సరీ కిరణ్ సార్ పాలిటీ అంటే నా పాలిటీ పుస్తకము నిరుద్యోగుల చేతుల్లో ఉంది. ఇది నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కారణము నేను అందించిన అప్డేట్స్, నేను అందించిన భిన్నమైన సబ్జెక్టు విద్యార్థుల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇటీవల వస్తున్న ప్రశ్నలు కూడా మన పుస్తకం నుంచే 99% పాలిటీ నుంచే, మన ఇండియన్ పాలిటీ తెలుగు మీడియం పుస్తకం నుంచి వస్తున్నాయి. అయితే ఈ తెలుగు మీడియంలో ఎలా అయితే ఆదరణ పొందిందో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియంలో ఎంతైతే అద్భుతంగా తయారు చేశానో ఇంగ్లీష్ మీడియంలో కూడా అంతే అద్భుతంగా, అంతకు మించి తయారు చేశానండి. ఇది 1 ఇయర్ కష్టపడి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది మల్టీ కలర్లో ఉంటుంది. ఈ పుస్తకం వచ్చేసి మల్టీ కలర్లో ఉంటుంది. ప్రతి విషయాన్ని ప్రతి చాప్టర్ని చాలా అద్భుతంగా, అప్డేటెడ్గా, ఎవర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో ఇంగ్లీష్ మీడియంలో చాలా సరళంగా ప్రతి అభ్యర్థికి అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ మీడియంలో మీకు ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో విడుదలై చాలా ప్రభంజనం సృష్టిస్తుందండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇలాంటి పుస్తకం ఎప్పుడు రాలేదు. ఈ సిలబస్తో కూడినటువంటి, అంటే మనకు తెలుగులో ఎలా అయితే పుస్తకాలు ఉన్నాయో తెలుగులో ఉన్న ప్రతి అక్షరాన్ని ఇంగ్లీష్ వర్షన్లోకి ట్రాన్స్లేట్ చేసి, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి, పిక్చరైజేషన్తో, అంటే ప్రతిది కూడా బొమ్మల రూపంలో ఇలా వివరిస్తూ, చూడండి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇమేజెస్తో మనం వివరించడం జరిగింది. ప్రతిది కూడా మనము ఈ కలర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. కంటెంట్ చాలా హై స్టాండర్డ్తో ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకము ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఇప్పటి వరకు మాకు సరైన పుస్తకం లేదు అని మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ కొరత ఈ ఇండియన్ పాలిటీ కిరణ్ సార్ పుస్తకంతో 100% తీరిపోతుందండి. ఈ పుస్తకము చాలా అద్భుతంగా ఉంటుంది.
కాబట్టి ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల్లో ఈ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు విజయం సాధించాలంటే ఇటువంటి స్టాండర్డ్ పుస్తకం చదవాలండి. సో చాలా బాగుంటుంది ఈ పుస్తకము. సో అన్ని బుక్ స్టాళ్లలో ఈ పుస్తకము అందుబాటులోకి వచ్చిందండి. ఈ పుస్తకంతో పాటు నేను ఇంపార్టెంట్ టేబుల్స్ అంటే ఇంపార్టెంట్ టేబుల్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్స్ సంబంధించి ఒక ఫ్రీ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. సో మీకు రాష్ట్రపతులు అయితేంది, సో అలాగే టెంపరీ గవర్నమెంట్ అయితేంది, ఏ దేశం నుండి ఏం స్వీకరించాము, సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, షెడ్యూల్స్ ఆఫ్ ఇండియా, మెయిన్ ఇంపార్టెంట్ కేసెస్, ఓకే. ఆ తర్వాత మనకు పార్ట్స్, తర్వాత స్టేట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనము ఫ్రీ బుక్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్కి సంబంధించిన ఫ్రీ బుక్లెట్ అండి. దీంతో పాటు మనం అద్భుతంగా ఇంగ్లీష్ మీడియంలో చార్ట్, అసలు ఇటువంటి ఆలోచన కూడా మనకి ఇప్పుడు ఎవరు చేయలేదు. ఇంగ్లీష్ మీడియంలో మీకు చార్ట్ ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్లో మీకు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, సవరణలు, ఆర్టికల్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చామండి. సో మీరు ఇది మల్టీ కలర్లో ఉంటుంది. మీరు మీ ఇంట్లో గోడకు అతికేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు డౌట్ వచ్చినప్పుడు ఆ ఆర్టికల్ని, ఆ తర్వాత ఆ సవరణని చూసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఇచ్చాను ఇంగ్లీష్ మీడియంలో చార్ట్ అనేది, ఓకే. సో కాబట్టి మీకు అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తెలుగు మీడియంలో ఎలా అయితే అందించానో ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ పుస్తకాన్ని అందించడం జరిగింది. ఈ పుస్తకము మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు. సో మీరు చూస్తే ఎంత అంటే ప్రతిదీ కూడా కరెంట్ ఈవెంట్స్తో, కరెంటు అంశాలతో కూడినటువంటి సిలబస్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకము అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఈ పుస్తకం దొరుకుతుంది. ఈ పుస్తకంలో ఏంటంటే ప్రతి టాపిక్ అంటే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రమైన, సో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్, ఆ తర్వాత ఇతర అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ పుస్తకము చాలా ఉపయుక్తకరంగా, చాలా ఉపయోగంగా ఉంటుందండి. సో ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి మీరు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు బాగా చదవండి. ఇంకా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో తదుపరి వీడియోలో ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.